रियासत तेलंगाना के दर्जे फेरिस्त अक़वाम और कबाइल के तालीमी मियार में मजीद बेहतरी पैदा करने की शदीद जरूरत है। कबायली तबक़ात खवानगी में इजाफे के लिए हर शख्स को अपना जिम्मेदाराना किरदार अदा करना होगा। हसूल तालीम के जरिए ही कबायली तबक़ात हमाजहती तरक्की हासिल कर सकते हैं। इन ख्यालात का इजहार जिले कलेक्टर जंगांव एच शिवा लिंगया ने आज जिले इंतजामिया की जानिब से जश्न तासीस तेलंगाना के जीवन में जिले जंगांव के पेद्दा टांडा में मुकामी अवाम की जानिब से मुनाक़द किए गए कबायली त्योहार तकरीब को मुखातिब कर रहे थे। उन्होंने कबायली तबक़ात को माशी इस्तेकाम हासिल करने के लिए तालीम हासिल करने और अपने आने वाली नस्लों के लिए मियारी तालीम का इंतजाम करने की जरूरत पर जोर दिया। जिले कलेक्टर ने कबायली तबके को हमेशा सच का साथ देने और झूठ से इज्तनाब करने की पुरजोर तलकीन की। एडिशनल कलेक्टर प्रोफेसर देसाई और दूसरे ओहदेदार भी इस तकरीब में मौजूद थे। మంచి ఆరోగ్యం ఇవ్వాలని అందరూ కూడా దుర్గామాతను జగదాంబ మాతను కొలుస్తారు కాబట్టి గిరిజనులందరూ కూడా కష్టపడాలి తప్పు చేయకూడదనే భావనలో ఉంటారు తప్పు చేయరు అబద్ధం చెప్పరు కాబట్టి అట్లా కొన్ని చోట్లనేమో ఇందాక చెప్పినట్టు కొన్ని చోట్ల అదేంది పూలాజీ బాబాను కూడా కొలుస్తారు నేను చూశాను ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ పూలాజీ బాబాను కొలుస్తారు అక్కడ జగదాంబ అంటారు ఇక్కడ ఏమంటారు దుర్గామాత అంటారు అట్లా కొన్ని పేర్లతో ఇటు అమ్మవారిని శక్తి కావాలని కోరుకుంటూ అట్లానే సేవాలాల్ సంత్ సేవాలాల్ మంచి నడవడి ఆయన సూచనలు పాటిస్తూ ఎంతో కష్టపడతారు వారికి ఇతరులకు చేసేదానికంటే కూడా గిరిజనులకు చేస్తే తప్పకుండా అది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో గిరిజనులు ఎక్కడ పోయినా ఇప్పుడు చూసినట్టుగా బొమ్మెర అంటే బొమ్మెర తాండా ఇంకేదట పోతే ఆ ఊరు తాండా ఇట్లాంటి తాండాలతో ఉండే కాబట్టి ఆ ఊర్లో పనులు అయినాకనే ఆ తాండాల దాకా ఏదైనా పనులు వస్తుండే కానీ అట్లా కాకుండా ఏదైనా గ్రామ పంచాయతీ కావాలంటే 1000 మంది కంటే ఎక్కువ ఉండాలి కానీ ప్రత్యేకంగా 500 మంది ఉంటే చాలు దాన్ని గ్రామ పంచాయతీ చేయాలని మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడంతో ఈరోజు రాష్ట్రంలో